శ్రీలీల పరిచయం అవసరం లేని పేరు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. శ్రీలీల మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమెకు అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు అందరి సరసన నటించే అవకాశాలు అయితే వచ్చాయి. ఇక రవితేజతో కలిసి నటించిన ధమాకా సినిమా మాత్రం సూపర్ హిట్ కావడంతో ఈమెకు గత ఏడాది డజనుకు పైగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా శ్రీలీల నటించిన సినిమాలు ఏది కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈమెకు క్రమక్రమంగా అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ ఏమీ లేకపోయినా బాలీవుడ్ సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా చేతిలో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్స్ ఉండేలా మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి స్పెషల్ సాంగ్స్ కోసం ఒకప్పుడు ప్రత్యేకంగా కొంతమంది డాన్సర్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఈమె కూడా స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం కల్పించారట. ఇలా తనకు స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం రావడంతో ఈమె చాలా సున్నితంగా అవకాశాన్ని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం తాను తన కెరియర్ పై ఫోకస్ పెట్టాను తప్ప స్పెషల్ సాంగ్స్ చేసే ఆలోచనలో లేనని తెలిపారు. ఇలాంటి సాంగ్స్ చేయడం కోసం తనకు ఎంత డబ్బు ఇచ్చినా తాను మాత్రం స్పెషల్ సాంగ్స్ చేయనని తెలిపారు. నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. అలాంటి తరుణంలో ఇలాంటి అవకాశాలు వస్తే ఎవరైనా వాటిని సద్వినియోగం చేసుకుంటారు. కానీ శ్రీలీల మాత్రం స్పెషల్ సాంగ్స్ చేయనని ఖరాఖండిగా చెప్పడంతో అభిమానులు కూడా ఈమె అభిప్రాయం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్, see you, bye bye.